అందరికీ నమస్కారం. ఈ లోకానికంతటికి కూడా జగత్తు అని పేరు. జగత్ అంటే ఏంటంటే జాయతే గత్యతే ఇది జగత్. అంటే ఈ సమస్త బ్రహ్మాండాలు కూడా ఎవరిలో నుండి ఉద్భవించి ఆ తర్వాత కొంతకాలం ఉండి మళ్ళీ తనలోకి లయమైపోతాయో దీన్ని జగత్ అంటారు. ఈ సమస్త బ్రహ్మాండాలలో మర్త్యలోకం కూడా ఒకటి. మర్త్యలోకం అంటే భూలోకం. ఈ భూలోకానికి మర్త్యలోకం అని కూడా పేరు. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు లేనివారే. వారు ఇంతకుముందు లేని వస్తువేదో ప్రత్యేకంగా ఒకానొక తేదీన ఈ శరీరాన్ని పొంది తర్వాత ఈ భూమిపైకి వచ్చి తన ఆయుర్దాయం తీరేంత వరకు ఈ భూమిపైన ఉండి తన ఆయుర్దాయం తీరిపోయిన తర్వాత తను ఇంతకాలం చేసిన కర్మలను ఆధారం చేసుకొని తిరిగి ఉత్తమ గతుల్ని పొందడము లేదా హీనోపాధిలోకి వెళ్ళిపోవడము లేక నాకు పాపము వద్దు పుణ్యము వద్దు అని అన్న పూనికతో ఉండి ఈశ్వర ప్రీతిగా కర్మలను ఆచరించి ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతుకు ప్రయత్నం చేస్తూ అలా బ్రతుకుతూ ధర్మాన్ని పాటిస్తూ ఎవరైతే ఉంటారో వారికి మోక్ష స్థితి లభిస్తుందని మనకు శాస్త్రం సూచించడం జరిగింది. అయితే ఇలా ప్రతి శరీరాన్ని తీసుకున్న వ్యక్తికి కూడా మనకు 21 రోజుల తర్వాత నామకరణం అనేది చేస్తాం. ఈ నామం ఎందుకొరకు పనికొస్తుందంటే కేవలం తన అస్తిత్వాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఈ నామాలు అనేవి మనుషులకు రావడం జరిగింది. ఇంతమంది ఒక సభలో లేదా ఒకానొక చోట చాలామంది గుమిగూడి ఉంటే మనం ఫలానా వ్యక్తిని పిలవాలంటే మనకు నామం తప్ప అంటే పేరు తప్ప వేరే తరుణోపాయం లేదు. ఎవరైతే ఆ ఉదాహరణకు పేరు పెట్టి పిలుస్తామో కేవలం వాళ్ళు మాత్రమే ప్రతిస్పందిస్తారు. ఇది నామానికి ఉండే విలువ అంతే. కానీ మీరు ఈశ్వర నామాలను కనుక పరిశీలించినట్లయితే ఆ నామాలు ఏదో నామకరణం చేసి పెట్టినవో లేక ఎవరో ఒకరు పిలిచినవో అలా కాదు, అలా ఉండవు. ఈశ్వర నామాలు ఎప్పుడూ కూడా గౌణములు. అంటే భగవంతుడి నామాలన్నీ గౌణములు. గౌణములు అంటే ఏంటంటే పరమేశ్వరుడి యొక్క గుణాలే నామాలుగా ప్రకటితమయ్యాయి. అంచేత మన జీవితాన్ని మనం పండించుకోవడానికి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి తిరిగి ఈశ్వరంలో కలిసిపోవడానికి మనకు అష్ట ఉత్తర నామాలు తర్వాత సహస్ర నామావళి ఇలా వచ్చాయి. అంటే వేదం ఇవ్వడం జరిగింది. ఈ నామాలలో ఒక్క నామాన్నైనా మనసు పట్టుకుంటే ఈ ఒక్క నామాన్నైనా మనం తనివి తీరా అర్థం చేసుకొని తరించిపోయి ఆనందించి అలా నిశ్చలమైన స్థితిలో నిర్మలమైన ఆత్మభావంతో ఉన్నట్లయితే మన జన్మ ఆ ఒక్క నామం చాలు మనల్ని తరింపజేయడానికి అని పెద్దలైనటువంటి వారు చెప్తున్నారు. అంచేత ఏ దేవతామూర్తి స్వరూపమైనా చూడండి, మీకు కనబడితే రెండే కనబడతాయి. ఒకటి అష్టోత్తర నామావళి లేదా సహస్రనామావళి. మధ్యలో వేరే నామాలు అనేవి ఉండవు. అంటే వేరే సంఖ్యని ఆధారం చేసుకొని మనకు నామాలు అనేవి కనబడవు. కేవలం ఇవి రెండే ఎందుకు ప్రతి దేవతామూర్తికి లేదా దేవుళ్లకు 108 నామాలే కేటాయించారు. 108 తప్పితే మళ్ళీ 1000 కానీ మధ్యలో ఎక్కడా కూడా ఈ వేరే నామాలు ఏవి చెప్పలేదు. ఎందుకు అనంటే 108 ఎందుకు అన్న విషయాన్ని మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ భూలోకంలో పుట్టే ప్రతి ప్రాణి కూడా 27 నక్షత్రాల్లోనే పుడుతుంది. మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. 27 × 4 = 108. అంటే ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా ఈ 108 అంటే క్షమించాలి 27 రాశులు 27 నక్షత్రాలు × 4 పాదాలు. ఈ సమస్త బ్రహ్మాండాలలో ఈ సమస్త సృష్టి అంతా కూడా వీటిని ఆధారం చేసుకుని నడుస్తూ ఉంటుంది. అంటే ఎవరు పుట్టినా కూడా ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాలి, ఈ 4 పాదాల్లోనే పుట్టాలి తప్ప పుట్టడానికి వేరే అవకాశం లేదు. అంటే దీని అర్థం ఏంటి? మనం ప్రతిసారి కూడా మనకు అష్టోత్తర శతనామాలు చదువుతున్నప్పుడు మనతో పాటు ఉండే
శం ద్విపదే శం చతుష్పదే అంటాం కదా పురుష సూక్తంలో. అలా 2 కాళ్ళున్నవి, 4 కాళ్ళున్నవి అన్నీ బాగుండాలన్న ఉద్దేశంతో లోకా సమస్త సుఖినో భవంతు అంటే లోకమంతా చల్లగా ఉండాలని మనకు శాస్త్రం ఆ వాక్యాన్ని ఇచ్చింది. లోకా సమస్త సుఖినో భవంతు అంటే ఎప్పుడైతే మనం శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుతున్నామో లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతున్నాము, మీరు ఏ దేవతనైనా తీసుకోండి, ఏ దేవుణ్ణైనా తీసుకోండి, తత్వం మాత్రం ఒకటే. అంచేత మనం ఏ అష్టోత్తర శతనామావళి చదివినా లేదా ఏ సహస్ర నామావళి చదివినా మనకు మన లోపల భావన ఎలా ఉండాలి అంటే, మొదట ఆ భావన నన్ను నేను ఉద్ధరించుకోవడానికి అన్న సాధనతో మొదలుపెట్టి, తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళతో మొదలుపెట్టి, ఈ లోకమంతా కూడా బాగుండాలి అన్న విశాల దృక్పథంతో జగదైక కుటుంబం వసుదైక కుటుంబం అన్న భావనతో మనం అష్టోత్తర నామాలు చదువుతూ ఉండాలి. అందుకే 108 నామాలు అనేవి రావడం జరిగింది. ఎప్పుడైతే మీరు 108 నామాలను ఉపాసన చేస్తారో అప్పుడు మీరు పరోక్షంగా అందరి తరపున సుఖాలను, సంతోషాలను, అభివృద్ధిని, ఆనందాన్ని కాంక్షిస్తున్నారని గుర్తు. అంచేత ప్రయత్నపూర్వకంగా అందరి శ్రేయస్సును కోరుకునే మార్గం మనకు ఈ అష్ట ఉత్తర నామాల ద్వారా మనకు కనబడుతుంది. అంచేత ప్రయత్నపూర్వకంగా అందరూ కూడా ఈ నామాన్ని గనక శ్రద్ధతో విని అర్థం చేసుకొని అందులో ఒక్క నామమైనా సరే మనకు వచ్చినట్లయితే అది చాలు మన జన్మకు తరించిపోవడానికి అని చెప్పింది శాస్త్రం. అయితే ఇందాక శీర్షికలో చూసినట్లు మీరు ఈరోజు చెప్పబోయే ఉపాద్ఘాతం అంతా కూడా శివాష్టోత్తర శతనామ స్తోత్రానికి సంబంధించి. ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ముందు పరమశివుడే విష్ణుమూర్తికి నేర్పాడు. దీనిని భక్తితో ఉపాసన చేసి శ్రీ మహావిష్ణువు పరమశివుడి శరీరంలో అర్ధ భాగాన్ని పొందాడు. అప్పుడు హరిహరమూర్తి అనొక రూపం వచ్చింది. ఆ తరువాత పార్వతీదేవి కూడా శ్రీ మహావిష్ణువుని అడిగింది, అన్నయ్య నువ్వు ఏం చేశావు, ఏం చేసి ఆ పరమశివుడి రూపంలో పరమశివుడి శరీరంలో భాగం పొందావు అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పార్వతీదేవికి బోధించడం జరిగింది. ఎప్పుడైతే అలా పార్వతీదేవి బోధన పొందిందో శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి, ఆ తర్వాత పార్వతీదేవి ఉపాసన చేసి భక్తితో ఉపాసన చేసి ఆకులు కూడా తినడం మానేసి అపర్ణగా మారి తర్వాత పరమశివుని శరీరంలో సగ భాగం పొంది అర్ధనారీశ్వర స్వరూపం అప్పుడు వచ్చింది. అంటే పార్వతీదేవి కూడా పరమశివుడి శరీరంలో సగ భాగంగా వెలిసింది. ఎప్పుడు ఈ శివాష్టోత్తర శతనామావని భక్తితో ఉపాసన చేసిన కారణంగా. అంచేత మనకు పెద్దలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఎవరైతే ప్రదోష వేళలో చదువుతారో, ప్రదోష వేళ అంటే మనకు త్రికాల సంధ్య అంటుంటాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రాలని ఉదయం కానీ చదివినట్లయితే, అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి కాలకృత్యాలు అవి తీర్చుకొని ముందు 8 గంటలు పూజకు సంబంధించిన కార్యకలాపాలు, తర్వాత 8 గంటలు మన జీవితాన్ని గడిపించుకోవడానికి, ఆ తర్వాత 8 గంటలు నిద్ర భోగాలకు సంబంధించి ఇలా 3గా విభాగం చేసుకోవాలి. 8 2 16, 8 3 24 ఇట్లా రోజులో 24 గంటల్లో 8 గంటలు మనం భగవత్ ఉపాసనకు మన సమయాన్ని కేటాయించాలి అని శాస్త్రం చెప్పడం జరుగుతుంది. అంచేత ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రేపటి నుంచి, ఇది కేవలం ఉపోద్ఘాతంగా ఈ వీడియో చేయడం జరిగింది, రేపటి నుంచి ధ్యాన శ్లోకం అదేవిధంగా ప్రతి ఒక్క నామానికి వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.